తొండవాడ కాలూరు మధ్యలో వస్తుంది. అంతా మామిడి తోపులు అంతా కొట్టేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. అది మళ్ళా కొత్తగా వచ్చే మాదిరిగా కొమ్మలు. ఇప్పుడు ఇది ఇదే నది. ఇక్కడ చంద్రబాబు నాయుడు నారావలపల్లి ఆ పక్క ఏరియా ఉంది కదా, అడవి. ఆ అడవుల్లో నీళ్ళంతా ఇటు వస్తాయి. స్వర్ణముఖి నది అంటారు. కళ్యాణం నీళ్ళు ఇట్లా పోతుంది. కాళాశ్రీ ఆ పక్కంతా పోతుంది. ఇల్లు కట్టుకో ఉంటారు. ఊళ్ళో కంటే అవుట్ సైడే బాగుంటుంది ఇల్లుకి. అవుట్ సైడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఊళ్ళో ఆ రచ్చలు, పొల్యూషను, సైలెంట్గా ఉంటుంది. తెల్లారు లేస్తే మంచి వాతావరణం. చూడు ఎంత పెద్ద బిల్డింగ్ గడేస్తున్నారు పల్లెల్లో. ఇంకా కూడా సేద్యాలు చేసుకుంటూ ఉన్నారు. అంతా సేద్యాలు చేస్తూ ఉన్నారు. వరి 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 పోసిండారు. వరి నాటు, వరి సాగు ఇదంతా ఎక్కడిక్కడే లోకల్గా కాలూరు దగ్గరనే. ఇది కాలూరు తొండవాడ మధ్యలోనే, ఎక్కడో కాదు. ఓకే బాయ్. గొర్రెలు గిర్రెలు మేపుకుంటున్నారు బాబు. ఆమె ఏమైంది, వాళ్ళకేమో చిన్న ఆదాయమా? కేజీ ఇప్పుడు లైవ్ 400 పోతా ఉంది. లైవ్ 400 అంటే ఒక 100 జీవాలను మేపితే 100 జీవాలు కనీసం నెలకి ఒక్కొక్క కేజీ పెరిగినా కూడా, నెలకు 1 కేజీ పెరిగినా కూడా 100 జీవాలు ఎంత? 40,000. 1 కేజీ అయినా పెరిగేదా? అదే పిఎల్ఆర్ క్యాండీ హోటల్. క్యాండీ పిఎల్ఆర్ క్యాండీ అంటారు. ఇది తొండవాడ కాలూరు మధ్యలో వస్తుంది. పిఎల్ఆర్ క్యాండీ ముక్కోటి దగ్గర వస్తుంది. ముక్కోటి టెంపుల్కి ఇప్పుడు పోలా, మళ్ళీ చూద్దాం. సైడ్లో పెట్టా. ఇది రోడ్డు, బైపాస్ రోడ్డు. ఇది ఇంకా పెండింగ్లో ఉంది. ఈ రోడ్డు మదనపల్లికి అట్లా కలిపేదానికి ఎప్పుడో 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. మళ్ళా నిలిపేసినారు. ఏమంకా ఎత్తుకోలే. ఇదంతా కాలూరు సర్కిల్, కాలూరు
క్రాస్ సెంటర్, కాలూరు క్రాస్. ఇదే కాలూరు క్రాస్ అంటే క్రాస్ క్రాస్ క్రాస్.